పద్మశ్రీ అవార్డుల గురించి వివాదం నెలకొంది రాష్ట్రంలో. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయనకు రావడం ఓకే కానీ అనేటువంటి వర్డ్ మాట్లాడడం పైన మందకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణకు రావడం ఓకే, మరి కానీ అనేటువంటి వర్డ్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి? నాకు రావడం ఇష్టం లేదా, సంతోషంగా లేడా అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పైన తెలంగాణలో ఒక అనుమానం అవుతున్నది. ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అవార్డులలో 9 మందిని ప్రకటిస్తే ఒక్క మాదిక సామాజిక వర్గ సంబంధించినటువంటి వ్యక్తులు లేరన్నటువంటి భావన, బాధ ఉన్నది. ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. 9 మందిని ప్రకటిస్తే ఒక్కరు కూడా లేరు. ఇలా కేంద్రమే తీసుకొని ఇలా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమాల్లో 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగకు ఇలా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇచ్చిన దానికి తెలంగాణ వ్యక్తే కదా, ఇచ్చిన దాన్ని స్వాగతించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి ఎందుకు అక్కాసు నువ్వు ఎట్లాగా ఇయ్యలేదు? అమ్మ పెట్టది అడుక్కొనియది, ఇలా మీరు ఇవ్వలేదు. మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు కూడా మీ మీ క్యాబినెట్లో గౌరవం లేదు, మీరు ఇచ్చినటువంటి కమిటీల్లో గౌరవం లేదు. ఇలా ఎంపీ టికెట్లు ఇస్తే 3 వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇలా దీంట్లో కూడా మీరు ఇయ్యలేదు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఇలా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగకి ఇచ్చిండ్రు. మీకు ఎందుకు అంత అక్కాసు? అంటే మీరు పంపిన వాళ్ళకు రాలేదని అక్కాసా, లేకుంటే ఈయనకు వచ్చిందని అక్కాసా? మరి మాకైతే అర్థం కావట్లేదు. మాదిగలకు ఎట్లాగో మొదటి నుంచి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రభుత్వము పెద్దన్న పాత్ర వహించి ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలి. ప్రభుత్వం నడిపేవాళ్ళు, రాజ్యం నడిపేవాళ్ళు అన్ని కులాలను, అన్ని మతాలను, అందరినీ సమాన దృక్పథంతో చూసినప్పుడే ప్రభుత్వం నడిపేటువంటి రాజరికం కానివ్వండి, లేకుంటే పెద్దరికం కానివ్వండి, గౌరవం ఉంటుంది.